ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లో 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ప్రజలు. ఇందులో 75 నుంచి 77 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. జనగణన 2011 ప్రకారం రైతులు పనిచేసే వారి శాతం 1 30%, 2 4%, 3 25%, 4 47%. జనగణన 2011 ప్రకారం రైతులు పనిచేసే వారి శాతం 1 30%, 2 4%, 3 25%, 4 41%. 2001లో భారతదేశ అక్షరాస్యత 1 74.84%, 2 64.84%, 3 74.04%, 4 64.04%. 2001లో భారతదేశ అక్షరాస్యత 1 74.84%, 2 64.84%, 3 74.04%, 4 64.04%. 2011లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 1 943, 2 946, 3 933, 4 930. 2011లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 1 943, 2 946, 3 933, 4 930. ఎన్నేళ్లపై ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగి రాయగలిగే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1 10, 2 14, 3 5, 4 7. ఎన్నేళ్ళు పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1 10, 2 14, 3 5, 4 7. భారత జనాభా గణన పనిచేసే వారిని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? 1 5, 2 3, 3 4, 4 2. భారత జనాభా గణన పనిచేసే వారిని ఎన్ని భాగాలుగా వర్గీకరిస్తుంది? 1 5, 2 3, 3 4, 4 2. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో ఎంత శాతమే అక్షరాస్యులు? 1 12%, 2 33%, 3 10%, 4 32%. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో ఎంత శాతమే అక్షరాస్యులు? 1 12%, 2 33%, 3 10%, 4 32%. 2011లో ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి 1 943, 2 941, 3 933, 4 993. 2011లో ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి 1 943, 2 941, 3 933, 4 993. 1951లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 1 943, 2 946, 3 941, 4 930. 1951లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 2 943, 2 946, 3 941, 4 930. 2011లో భారతదేశ అక్షరాస్యత 1 64.04%, 2 74.84%, 3 74.04%, 4 64.84%. 2011లో భారతదేశ అక్షరాస్యత 1 64.04%, 2 74.84%, 3 74.04%, 4 64.84%. జనగణన 2011 ప్రకారం పరిశ్రమలో పనిచేసే కార్మికుల శాతం 1 4%, 2 47%, 3 25%, 4 30%. జనగణన 2011 ప్రకారం పరిశ్రమలో పనిచేసే కార్మికుల శాతం 1 4%, 2 41%, 3 25%, 4 30%. ఏ వయసులో బతికి బట్టగట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని సెన్సెక్స్ చెబుతోంది? 1 0 నుంచి 6 సంవత్సరాల 6 వయసులో, 1 నుంచి 5 సంవత్సరాల వయసులో, 3 7 నుంచి 14 సంవత్సరాల వయసులో, 4 0 నుంచి 5 సంవత్సరాల వయసులో. ఏ వయసులో బతికి బట్ట కట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని సెన్సెక్స్ చెబుతుంది? 1 0 నుంచి 6 వయసులో, 2 1 నుంచి 5 సంవత్సరాల వయసులో, 3 7 నుంచి 14 సంవత్సరాల వయసులో, 4 0 నుంచి 5 సంవత్సరాల వయసులో. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత 1 75.46%, 2 82.14%, 3 65.46%, 4 64.84%. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత 1 75.46%, 2 82.14%, 3 65.46%, 4 64.84%. జనాభాలో ప్రతి ఎంతమంది పురుషులకు స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి? 1 100, 2 500, 3 1000, 4 150. జనాభాలో ప్రతి ఎంతమంది పురుషులకు స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి? 1 100, 2 500, 3 1000, 4 150. 2011లో కేరళ స్త్రీ పురుష నిష్పత్తి 1 10 34, 2 1050, 3 993, 4 946. 2011లో కేరళ స్త్రీ పురుష నిష్పత్తి 1 1034, 2 1050, 3 993, 4 946. సెన్సెక్స్ సర్వే నుంచి మనకు మరో విషయం కూడా తెలుస్తుంది. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారు? 1 105 మంది, 2 103 మంది, 3 93 మంది, 4 95 మంది. సెన్సెక్స్ సర్వే నుంచి మనకు మరో విషయం కూడా తెలుస్తుంది. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారు? 1 105 మంది, 2 103 మంది, 3 93 మంది, 4 95 మంది.
2011లో అమెరికా స్త్రీ పురుష నిష్పత్తి 1 1034, 2 995, 3 1150, 4 1050. 2011లో అమెరికా స్త్రీ పురుష నిష్పత్తి 1 1034, 2 995, 3 1150, 4 1050. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. జనగణన 2011 ప్రకారం రైతులు పనిచేసేవారి శాతం, అంటే పనిచేసేవారిలో రైతులు శాతం ఎంత అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3, 25%. జనగణన 2011 పనిచేసేవారిలో రైతుల శాతం ఎంత అంటే 25%. కరెక్ట్ ఆన్సర్ 3. 2001లో భారతదేశ అక్షరాస్యత, కరెక్ట్ ఆన్సర్ 2, 64.84%. 2001లో భారతదేశ అక్షరాస్యత 64.84%. 64, 84, 44 గుర్తుపెట్టుకుంది, 4 రేళ్ళ 8, ఆ 8 గుర్తుపెట్టుకుంది. 2001లో భారతదేశ అక్షరాస్యత కరెక్ట్ ఆన్సర్ 2, 64.84%. 64.84%. 2011లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి, కరెక్ట్ ఆన్సర్ 1, 943. 2011లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 943. 946 అనేది 1951లో ఉండేది. దానికి దీనికి 3 మాత్రమే డిఫరెన్స్, గుర్తుపెట్టుకుని. 2011లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 943. 3, 4, 9, 3 డబల్ చేస్తే 9 చివరి వస్తుంది, 3 తర్వాత 4 వస్తుంది, 943. కరెక్ట్ ఆన్సర్ 1. ఎన్నేళ్ళు పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 4, 7. అంటే 7 ఏళ్ళ పైన, ఎన్నేళ్ళ పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులు పరిగణిస్తారంటే 7 ఏళ్ళ పైన ఉండాలి, 2వ తరగతి దాటి ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ 4. భారత జనాభా గణన పనిచేసే వారిని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? భారత జనాభా గణన పనిచేసే వారిని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3, 4 భాగాలుగా. భారత జనాభా గణన పనిచేసే వారిని ఎన్ని భాగాలుగా వర్గీకరిస్తుంది అంటే 4 భాగాలుగా వర్గీకరిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశం 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో ఎంత శాతం అక్షరాస్యులు? కరెక్ట్ ఆన్సర్ 1, 12%. భారతదేశం 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో ఎంత శాతం అక్షరాస్యులు? 12%. కరెక్ట్ ఆన్సర్ 1. అదే 2001 ఇందాక నేర్చుకున్నాం కదా, 64, 84. 2011లో ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి, కరెక్ట్ ఆన్సర్ 4, 993. 2011లో ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి 993. కరెక్ట్ ఆన్సర్ 4. 1951లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి, కరెక్ట్ ఆన్సర్ 2, 941. 1951లో భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 946. కరెక్ట్ ఆన్సర్ 2. 943 అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా 2011లో. అదే 1951 946. దానికి దీనికి 3 మాత్రమే డిఫరెన్స్ ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. అది భారతదేశానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1956, 2011. 1951, 2011. 2011లో అయితే 946 ఉంటుంది, 1951 అయితే 943 ఉంది. దానికి మధ్యలో 3 మాత్రం డిఫరెన్స్, మధ్యలో కూడా గుర్తుపెట్టుకోండి టేబుల్ చూసి. 2011లో భారతదేశ అక్షరాస్యత, కరెక్ట్ ఆన్సర్ 3, 74.04. ఇక్కడ కూడా 4లు వస్తున్నాయి, 74.04%. 2011 భారతదేశ అక్షరాస్యత 74.04%. అదే 2001 అయితే 64.84. 2001లో 64.84, 2011లో అయితే 74.04. 74.04. కరెక్ట్ ఆన్సర్ 3. 4 మాత్రం రిపీట్ అవుతున్నాయి, చూసుకోండి. జనగణన 2011 ప్రకారం పరిశ్రమలో పనిచేసే కార్మికుల శాతం, కరెక్ట్ ఆన్సర్ 1, 4%. జనగణన 2011 ప్రకారం పరిశ్రమలో పనిచేసే కార్మికుల శాతం 4%. అక్కడ 20% ఉన్నది ఎవరిదంటే రైతులు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. జనగణన 2011 ప్రకారం పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఎంత శాతం మంది అంటే 4% మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ వయసులో బతికి బట్ట కట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని సెన్సెక్స్ చెబుతుందంటే 0 నుంచి 5 సంవత్సరాల వయసులో. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ వయసులో బతికి బట్ట కట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని సెన్సెక్స్ చెబుతుందంటే 0 నుండి 5 సంవత్సరాల వయసులో. కరెక్ట్ ఆన్సర్ 4. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత, కరెక్ట్ ఆన్సర్ 2, 82.14. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత 82.14. 82.14 గుర్తుపెట్టుకోండి, అన్ని 4లే వస్తున్నాయి. ఇక్కడ కూడా 82.14 వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 2. అక్కడ 64.84 మొత్తం భారతదేశంలో అయితే, ఇక్కడ పురుషులది అయితే అంటే 2011లో మళ్ళీ మారిపోతుంది 74.04. ఇక్కడైతే పురుషుల అక్షరాస్యత 82.14. కరెక్ట్ ఆన్సర్ 2. జనాభాలో ప్రతి ఎంతమంది పురుషులు స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి. అంటే జనాభాలో ఎంతమంది పురుషులకు స్త్రీలు లెక్క కడతారంటే లింగ నిష్పత్తి 1000 మంది. కరెక్ట్ ఆన్సర్ 3. జనాభాలో ప్రతి ఎంతమంది పురుషులకు స్త్రీలు ఉన్నారో తెలియజేసే లింగ నిష్పత్తి అంటే 1000 మంది పురుషులు లెక్క పెడతారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. 2011లో కేరళ స్త్రీ పురుష నిష్పత్తి,
కరెక్ట్ ఆన్సర్ 1, 1034. 2011లో కేరళ స్త్రీ పురుష నిష్పత్తి 1034. కరెక్ట్ ఆన్సర్ 1. సెన్సెక్స్ సర్వే నుంచి మనకు మరో విషయం కూడా తెలుస్తోంది. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారంటే కరెక్ట్ ఆన్సర్ అంటే 103 మంది. సెన్సెక్స్ సర్వే నుంచి మనకు మరో విషయం కూడా తెలుస్తుంది. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారంటే 103 మంది పుడుతున్నారు. కానీ 1000కి మాత్రం 946 మందే ఉన్నారని చెప్పేసి మనకు సెన్సెక్స్ కూడా చెబుతుంది. అంటే ఆడపిల్లలు తక్కువైపోతున్నారు. మామూలుగా దీని ప్రకారం రేషియో అయితే 1000 మందికి ఎంత ఉండాలి? 1030 మంది ఉండాలి ఆడపిల్లలు ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఆడపిల్లలు తక్కువ ఉన్నారు అంటే మగపిల్లల్ని జనాభా కోరుకుంటున్నారు, ఆడపిల్లలను కోరుకోవట్లేదు. భ్రూణ హత్యలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ 2. 2011లో అమెరికాలో స్త్రీ పురుష నిష్పత్తి కరెక్ట్ ఆన్సర్ 4, 1050. 2011లో అమెరికా స్త్రీ పురుష నిష్పత్తి 1050. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.